నాటి సంస్కృతి సంప్రదాయాలు ఆ తరానికే కాకుండా నేటి తరానికి కూడా తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీ మావుళ్లమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయిలు ఉన్నారు. భీమవరం ఎస్పీ స్ట్రీట్లోని సర్ సివి రామన్ స్కూల్లో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. బాలబాలికలలో సంప్రదాయ చైతన్యం కల్పిస్తే వారిలో నైపుణ్యత, బుద్ధి కుశలత కలిగి ఉంటారని, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎప్పటికీ చెరగని ముద్రలని అన్నారు. సంక్రాంతి సంబరాలు మన సంస్కృతికి చిహ్నాలని, ప్రాచీన కళా వైభవాన్ని తెలుపుతూ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ పెండియాల సరిత, స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె పార్వతి మాట్లాడుతూ హరిదాసు, బుడబుక్కల, జంగం దేవర, పిట్టల దొర, సోదెమ్మ, గోదాదేవి, గోపికలు, రాధాకృష్ణులు, అన్నదాతలైన రైతుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించామని, సంక్రాంతి సెట్టింగులు, బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని, గాలిపటాలు, రోప్ స్కిప్పింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పట్టణాధ్యక్షుడు కొండ్రు శ్రీనివాస్, మావుళ్లమ్మ దేవస్థానం మాజీ ధర్మకర్త లంకి చిన్ని, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కలిగొట్ల గోపాల శర్మ, పండ్ల వ్యాపారుల సంఘం పట్టణాధ్యక్షులు సాధనాల బాలస్వామి, ఉపాధ్యాయులు శైలజ, దేవి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ధరణీయపతి రామ జపుదార పూజిత జంగు చక్ర విధార. అవునా ఆంటీ అక్కల్లారా, చంద్రగిరి బామల్లారా, బామ్ సిరి గొబ్బిల్లో, గొబ్బియల్లో, గొబ్బియల్లో, మొక్క మొక్క మొలిచిందంట, ఏ మొక్క మొలిచిందంట, రాజావారి తోటలో జామ మొక్క మొలిచిందంట. అవునా ఆంటీ అక్కల్లారా, చంద్రగిరి బామల్లారా, బామ్ సిరి గొబ్బిల్లో, గొబ్బియల్లో, గొబ్బియల్లో. తెల్లవారంగానే గొబ్బియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొబ్బియల్లో, రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొబ్బియల్లో, గొబ్బెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొబ్బియల్లో. లంగా ఓడి గట్టి అమ్మాయిలు, ఊగి గంగిరెట్టు సన్నాయిలు, సంబరాలు వచ్చే మా పల్లెకు సంకురాత్రి పండుగొచ్చే మా గడవకు. సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో, ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో, భోగి మంటల్లో జాగారము చేయంగా, చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా, ఊరంతా రంగుల జాతర, డోలు సన్నాయి డప్పుల మోతర, కోడి పందాల జోరు చూడరా, వంటల్లా నోరే ఊరగా. పండుగలు మన సాంప్రదాయాలకు ప్రతీకలు. మరి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్ళు, బంధువులు, చుట్టాలు అందరూ కలిసి కోలాహలంగా
వీధి వీధిన వాడవాడల అక్క బావ అంటూ పలకరిస్తూ చక్కగా భోగి పాటలు పాడుతూ మరి ఇదిగో ఇప్పుడు పాడారు అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా అంటూ భాంసిరి గొబ్బిళ్ళు అంటూ గొబ్బిళ్ళు పాటలు, ప్రతి ముంగిట మొగ్గిళ్ళు ముగ్గులు రంగవల్లులతోటి ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఒక శోభాయమానమైన పండుగ, అందరింటా కూడా శోభాయమానంగా ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మరి సార్ సివి రామన్ స్కూల్లో మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చిన్నారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. సంక్రాంతికి పెద్ద పండుగ అని చెప్పి మనం ఆంధ్రప్రదేశ్లోని ప్లస్ తెలంగాణలోని మనం పెద్ద పండుగ అని పిలుస్తూ ఉంటాము. అయితే ఇది డిఫరెంట్ స్టేట్లో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. కర్ణాటకలో అయితే మకర సంక్రమణం అంటారు, అదే తమిళనాడులో అయితే కనుక పొంగల్ అంటాము, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే సంక్రాంతి అంటాం. అయితే సంక్రాంతి 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. అయితే ఈ సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకర సంక్రాంతి అంటాం. భోగి రోజు ఏం చేస్తామంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు అన్నింటినీ కలిపి భోగిమంట వేస్తాం, కొత్త ధనానికి స్వాగతం పలుకుతూ. సంక్రాంతి రోజు పొంగలి చేసి బంధుమిత్రులు అందరినీ పిలిచి మనం ఆహ్వానించి వాళ్ళకి మనం స్వీట్స్ అవి ఇస్తూ ఉంటాం. అదేవిధంగా కొత్త బట్టలు ధరిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో పండుగ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అయితే ఈ పండుగ విశిష్టత గురించి ఎప్పుడో మా చిన్నప్పుడు మా స్కూల్లో చెప్పింది, మేము నేర్చుకున్నది ఈ పండుగ గురించి. పశువులు అంటే ఎక్కువగా సిరులతో వచ్చే సంక్రాంతి అంటాం మనం. అంటే రైతు ఏం చేస్తాడు, 6 నెలలు కష్టపడి ధాన్యాన్ని పండిస్తూ ఉంటాడు. పండించిన ధాన్యాన్ని ఈ సంక్రాంతికి ఇంటికి వస్తుంది, అందుకని సిరిగల సంక్రాంతి అంటారు. పూర్వం అయితే రైతులకు ఎక్కువ హెల్ప్ చేసేది ఏంటంటే పశువులు. ఇప్పుడంటే అన్ని మిషన్లు యూజ్ చేసి పంటలు పండిస్తాం, కానీ పూర్వం అంతా కూడా రైతులకి అందరికీ కూడా పశువులతోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు. అందుకని పశువులందరినీ అన్నీ పూజించి వాటికి పసుపు కుంకాలు రాసి ఆహ్వానిస్తూ ఉంటాం అనమాట కనుమ రోజున. అది అనమాట ఈ 3 రోజుల పండుగ ఏంటంటే ఇది. సిస్టంలో పిల్లలకి ఫెస్టివల్ అంటే ఏంటో తెలియట్లేదు. ఈ భోగి అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి, వాటిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళతో పాటు మేము కూడా జరుపుకుంటే వాళ్ళకు కూడా దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుందని చెప్పేసి మేము ఈ రోజున సెలబ్రేషన్స్ మా స్కూల్లో పెట్టడం జరిగింది. విద్యార్థులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. హరిదాసుల గానం, జంగిరెడ్ల విన్యాసం, ప్రతి లోగిల్లోనూ కూడా రంగవల్లులతో అలంకరణ, ఇవన్నీ కూడా మనకి సంక్రాంతికి తీసుకొచ్చే శోభాయమానం. భారతీయత అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయాలకి నిలయం. ఈ రోజున సివి రామన్ స్కూల్లో గతంలో మర్చిపోయినటువంటి తీపి గుర్తులన్నీ కూడా ఈ రోజున మరి ఆ చిన్నారులతో రకరకాలైనటువంటి వేషధారణతోటి మరి చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. గోదాదేవి కానీ, హరిదాసు, అలాగే కృష్ణుడు, అన్ని లక్ష్మీదేవి రకరకాలైనటువంటి పాత్రలతో పిల్లల్లో ఒక సృజనాత్మకమైనటువంటి భావాన్ని వాళ్ళు తీసుకొచ్చినందుకు ముందుగా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుని అందరికీ కూడా నా నమస్సమాంజలు తెలియజేసుకుంటాను. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుబూలు తేవే అనే పాట అందరికీ తెలుసున్నదే. ఈనాడు పిల్లలకి ఇది అందుబాటులో లేదు. దాన్ని ప్యారడీ చేస్తూ ఒక సంక్రాంతి పాట. జొమాటో రావే, టమాటో బాత్ తేవే, స్విగ్గీ రావే, ఇడ్లీ తేవే, అమెజాన్ నుండి అరిసెలు తేవే, ఫ్లిప్కార్ట్ నుండి పిండి వంటలు తేవే, జొమాటో రావే, టమాటో బాత్ తేవే, స్విగ్గీ రావే, ఇడ్లీ తేవే, వందే భారత్ రైలు ఎక్కి రావే, 100,000 స్వీట్లు తేవే, ఊబర్ ఎక్కి రావే, సున్నుండలు తేవే, రాపిడోపై రావే, పూతరేకులు తేవే, జొమాటో రావే, టమాటో బాత్ తేవే, స్విగ్గీ రావే, ఇడ్లీ తేవే, ఓలా క్యాబ్ ఎక్కి రావే, పిజ్జాలు బర్గర్లు తేవే. ఈ సంక్రాంతి పండుగ ఇవన్నీ తెచ్చి అందరికీ ఇయ్యవే, అన్నీ తెచ్చి మా అందరికీ ఇయ్యవే, జొమాటో రావే, టమాటో బాత్ తేవే, స్విగ్గీ రావే, ఇడ్లీ తేవే. సంక్రాంతి పండుగ జరుగుతున్నంత ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు అన్నంత ఇక్కడ క్రియేట్ చేసినందుకు ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారికి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన హిందూ యొక్క సంస్కృతిని, కార్యక్రమాలని వింతలా నిర్వర్తించి ప్రతి సంవత్సరం ఇంకా ఉన్నతంగా నిర్వర్తించాలని ఎంతో అద్భుతంగా మరి నాట్యాలతో మరి హరిదాసులతో ఎంతో గొప్పగా జరిగింది. ముత్యుజయుడు రంగసాయి గారిని ఇక్కడికి రావటం చాలా అదృష్టం. వారు టౌన్లో ఎంతో మందికి ఎన్నో రకరకాలు సమకూర్చుకుని ఎదరికి నడిపించినటువంటి వ్యక్తి. ఆయనకు 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా ఆయన సేవలు చేయాలని కోరు ప్రార్థిస్తున్నాను.